మిథున రాశి ప్రేక్షకులకు స్వాగతం. మృగశిర నక్షత్రం 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, అలానే పునర్వసు నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం ఈ మిథున రాశి కింద వస్తుంది. శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఈ మిథున రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి దశమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండదు. రాహు కుంభంలోనే సంచారం చేస్తూ ఉంటారు, కేతు సింహంలోనే సంచారము. అంటే మీ జన్మరాశి నుంచి కేతు తృతీయ స్థానంలో, మీ జన్మరాశి నుంచి రాహు నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలోకి కేతువు, అలానే మీ జన్మరాశి నుంచి అష్టమ స్థానంలోకి రాహు ఒక సంచారము ప్రారంభిస్తారు. ఇక గురువు జూన్ 1వ తేదీ వరకు మిథునంలోనే, అంటే మీ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు. జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలోనే సంచారం చేసి, అక్టోబర్ 31వ తేదీ ఆయన సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ ఒక మాసం ఉండి మళ్ళీ వక్రించి మళ్ళా వెనక్కి కర్కాటక రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తారు. ఈ గ్రహ సంచార రీత్యా మిథున రాశి వాళ్ళకి ఒక చిన్న ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు, అలానే ఆదాయ వ్యయ ఫలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి గురుబలం ఈ సంవత్సరం ఉంటే నెక్స్ట్ ఇయర్ ఆ రాశికి గురుబలం ఉండదు. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందని చెప్తున్నారు, అయినా మాకు మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న గురుబలం వలన, శని బలం వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మ జాతకంలో శుభ కారకత్వ గ్రహ దశలు జరుగుతూ ఉన్నప్పుడు మన లైఫ్ స్మూత్గానే సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ సమయంలో గురుబలం ఉన్ని లేకపోయినా మన లైఫ్ స్మూత్గానే ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలు మనము అనుభవిస్తాం. అలానే మనకి వైయక్తిక జన్మ జాతక రీత్యా పాపగ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన లైఫ్ అనేది స్మూత్‌గా సాగదు. కొంచెం డిస్టర్బెన్సెస్‌గా, చాలా ఒడిదుడుకులు, అప్పులు, మ్యారేజ్ లైఫ్‌లో ఇబ్బందులు, అలానే ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు, సరైన ఉద్యోగం దొరక్క చాలా సంఘర్షణకి గురి అయ్యి బతుకుతూ ఉంటారు. లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో గనక గురుబలం వస్తే, ఆ గురుబలం ఉన్నన్ని రోజులు ఊపిరి పీల్చుకోగలుగుతాము. ఎవరో ఒకరు సహాయం చేస్తారు. ఆర్థికంగా కాస్త కలిసి వస్తుంది. అప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తగ్గి కాస్త ప్రశాంతత ఏర్పడుతుంది ఆ గురుబలం వచ్చే సమయంలో. అంటే ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా గురుబలము, శనిబలం అనేది తాత్కాలికంగా మాత్రమే మనకి చల్లగా అవుతుంది. తర్వాత మళ్ళీ వేడి కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ మన వైయక్తిక జన్మ జాతకము. అలానే గోచారంలో మీరు చూస్తూ ఉంటారు, ఈ రాశి వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది ఈ సంవత్సరము, లేదా ఈ ఒక మాసము. ఈ రాశి వాళ్ళకి గజకేసరి యోగము, విపరీత రాజయోగము, బుధాదిత్య యోగము, ఇలా మీరు చూస్తూ ఉంటారు. గోచారంలో ఇలాంటివి వర్తించవు. ఇలాంటివి ఏవి వర్తించవు. బాగా గుర్తు పెట్టుకోండి. మన జన్మ జాతక రీత్యా గనక ఇలాంటి యోగాలు ఉంటే వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడు అవి యాక్టివేట్ అవుతాయి, మనకి యోగ ఫలితాలని కరుణిస్తాయి. అలానే శుక్రమహాదశ అందరికీ యోగించదు. గజకేసరి యోగము 100 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువ. అందులోనే మీన లగ్నం, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకే అది పూర్తిగా వర్తిస్తుంది. శుక్రమహాదశ కూడా 100 మందిలో 20% మాత్రమే శుక్రమహాదశ యోగ ఫలితాలను ఇస్తుంది. సో వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ మిథున రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ వరకు గురువు జన్మ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఒక పక్క దశమ స్థానంలో శని సంచారము. ముఖ్యంగా జన్మరాశిలో శని సంచారం జరిగేటప్పుడు ఆర్థికంగా అయితే పెద్దగా మీరు ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయింది, మీరు ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు. ఆర్థికంగా అయితే పెద్దగా కలిసి వచ్చే సమయం అయితే కాదు జన్మరాశిలో గురు సంచారము. అలానే కరెక్ట్గా డిసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండదు. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు ఈ సమయంలో. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఒక పెళ్లి సంబంధం పరంగా కావచ్చు. సరైన నిర్ణయాలు మీరు తీసుకోలేకపోవడము, ఇతరుల మీద ఆధారపడి ఉండడము చూస్తూ ఉంటారు. అలానే ఈ సమయంలో మరి మంచి జరుగుతుంది? భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న తగాదాలు ఉంటే అవి తగ్గుతాయి కాస్త. అలానే కొంచెము ఈ తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోగలుగుతారు. బట్ ఆరోగ్య విషయాల్లో దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అది ఇంకా అలానే ఉంటుంది. ఆరోగ్యరీత్యా అయితే ఇబ్బందులు మీరు పడాల్సిన ప్రమేయము, ఆత్మవిశ్వాసం లేకుండా
ఇదేంటండి ఇలా చెప్తున్నారు, జన్మరాశిలోకి గురు రాగానే బాగుంటుందని చెప్తారు, మీరేంటి మీరు ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు కదా. జన్మరాశిలోకి గురువు వచ్చినప్పుడు నా స్నేహితుల నా ఫ్రెండ్స్‌ది హారోస్కోప్ కావచ్చు, నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరిది కూడా జన్మరాశిలోకి గురువు వచ్చినప్పుడు ఎలాంటి వాళ్ళు ఇబ్బందులు పడ్డారో అవన్నీ ప్రాక్టికల్‌గా వందల మంది జన్మరాశిలో గురువు వచ్చినప్పుడు ప్రాక్టికల్‌గా నేను తీసుకొని, నా జన్మరాశిలోకి గురువు వచ్చినప్పుడు ప్రాక్టికల్‌గా తీసుకొని అవన్నీ ఆలోచించి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏదో మీకు వాగట్లేదు. సో, జన్మరాశిలో గురువు వచ్చినప్పుడు పెళ్ళిల్లో కూడా అంటే పెళ్లి సంబంధాలకి కూడా ఆటంకాలు కలిగించడము, సరైన సంబంధాలు రావట్లేదు అని ఆలోచించడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలానే ఉద్యోగరీత్యా ఒత్తిడులు ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగరీత్యా చాలా ఇబ్బందులు, కష్టపడి పనిచేస్తున్నాను, సాలరీ పెరగట్లేదు, ఇంక్రిమెంట్ అవ్వట్లేదు ఇలాంటివి. బట్ ఇలాంటి విషయాల్లో మీరు అన్ని ఇబ్బందులు పడుతూ వస్తున్న క్రమంలోనే జూన్ 1వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక మీద జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఉన్న ఈ సమయమంతా కూడా ఆర్థికంగా ఇక మీద కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కాస్త ఆ ఒక ఆరోగ్యం విషయాలలో కోలుకుంటారు. అలానే పిల్లలకు సరైన సంబంధాలు దొరుకుతాయి పిల్లలకి, పెళ్లి విషయానికి. అలానే మంచి మంచి భోజనాలు చేసే ఆస్కారాలు ఉంటాయి ఈ సమయంలో. ద్వితీయ స్థానంలో గురువు వచ్చినప్పుడు అందులోనూ ఉచ్చస్థానం అవుతుంది. మంచి భోజనాలు చేస్తారు ఈ సమయంలో. అలానే కౌటుంబిక విషయాలలో మీకున్న ఇబ్బందులన్నీ తగ్గుముఖమవుతాయి. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులు తగ్గుతుంది మెయిన్. ఎందుకంటే గురువు ద్వితీయ స్థానంలో కూర్చొని నవమ దృష్టితో ఆయన దశమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి ఎస్పెషల్లీ వాటర్‌కి సంబంధించిన బిజినెస్ అంటే నీళ్ళకి సంబంధించింది, చెరువులు, చేపలు, రొయ్యలు ఇట్లాంటివి కాంట్రాక్టర్స్, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, బిల్డర్స్, అలానే కొత్తగా కాంట్రాక్ట్ నేను వెతుకుతున్నాను, టెండర్ వేస్తున్నాను. సో, కొత్తగా కాంట్రాక్ట్ లభించడము, సమాజంలో గౌరవతంగా ఒక ఉన్నతమైన స్థానం మీకు రావడము, ఇలాంటి మంచి శుభ ఫలితాలు ఎక్కువగా రాబోతున్నాయి జూన్ 1వ తేదీ నుంచి. అంటే చాలా బాగుంటుంది. అంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. బాగా కలిసి వస్తుంది. ఉచ్చ స్థానం కాబట్టి చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ పరంగా అయితే ఎక్సలెంట్. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఎక్సలెంట్. అక్టోబర్ 31వ తేదీ నుంచి తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తారు. అక్కడ కొంచెం ఆర్థికంగా కాస్త పెద్దగా ఇంప్రూవ్‌మెంట్ అనేది జరగదు. కాస్త ఎఫర్ట్ అనేది ఎక్కువ పెట్టాలి. అది ఆ సమయంలో మనం చూద్దాము. మొత్తానికి జూన్ నుంచి అయితే ఈ మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఇక తృతీయ స్థానంలో కేతు సంచారము కాస్త సోదరులతో ఇబ్బందులు, మీకు మీ సోదరుల మధ్య ఏదో ఒకటి ఒడదొడుకులు, మీ సోదరులకి ఏదైనా ఇబ్బందులు, అలానే ప్రతి పని కూడా కాస్త కొంచెం డిస్టర్బెన్సెస్‌గా ఉండడము ప్రతి పనిలో. అలానే పిత్రార్జిత ఆస్తి సంబంధించిన విషయాల్లో కూడా డిస్టర్బెన్సెస్. అలానే ముఖ్యంగా ఈ తండ్రి ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు, సంతానం విషయంలో కూడా కాస్త ఎక్కడో ఒక చోటు డిస్టర్బెన్సెస్ అని అనిపించడము, ఇట్లాంటివన్నీ మీరు చూస్తుండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మిథున రాశిలో పుట్టిన మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి గురు సంచారం, శని సంచారం ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. ఈ మృగశిర నక్షత్రంలో పుట్టిన 3, 4 పాదాల వాళ్ళకి గురు సంచారము జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19 ఎక్సలెంట్ అండి. ఈ సమయంలో కనుక పెళ్లి సంబంధాలు, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా మీరు చేసుకోగలిగితే ఈ సమయంలో చాలా రెట్టింపు మంచి ఫలితాలు ఇస్తుంది. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత ఈవెన్ తృతీయ స్థానంలో సంచారం చేసేటప్పటికి కూడా గురు సంచారం అప్పుడు బాగుంటుంది. ఇక శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు బాగుంటుంది. మే 17 తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ కలుగుతుంది. ఉద్యోగంలో మేజర్ డిసిషన్స్ తీసుకోవడానికి మే 17 తర్వాత అయితే మంచి చెప్పుకునే సమయం అయితే కాదు. అలానే ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుందంటే ఈ జన్మరాశిలో సంచారం చేసే సమయం, ఈ సమయంలో కూడా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ల సమయంలో కూడా మీకు బాగుంటుంది. గురు సంచారం వలన పెద్దగా చెప్పుకునేంత డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. తర్వాత ఎప్పుడు బాగుంటుంది? ఆగస్ట్ 19వ తేదీ తర్వాత ఎక్సలెంట్ మళ్ళీ ద్వితీయానికి వచ్చినప్పుడు. మీరు ఆ సమయంలో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత మళ్ళీ మీకు శని సంచారం బాగుంటుంది. అలానే పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి 1, 2, 3 పాదాల వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19 ఎక్సలెంట్. తర్వాత అక్టోబర్ 31వ తేదీ తర్వాత ఎక్సలెంట్. అంటే ఈ సమయంలో మీరు ఏది చేసినా మీకు అనుకూలిస్తుంది. ఇక శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే శని సంచారం అనుకూలిస్తుంది. తర్వాత
ఉద్యోగం విషయంలో మేజర్గా డిసిషన్స్ తీసుకోవడానికి అనుకూలకరమైన సమయం అయితే కాదు. గోచారం ద్వారా చెప్తున్నాను. ఇక మిథున రాశిలో పుట్టిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రం చదువుకోండి. శివ సహస్రనామం ఎంత చేస్తారో అంత ఒత్తిడులు మీకు తగ్గుతాయి. గురు దృష్టి శని మీద ఉంటుంది కాబట్టి సో శివ సహస్రనామము మృత్యుంజయ మంత్రం చదువుకోండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. సో డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.